హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. ఆది సోమవారంలో జరిగిన ఈ మెగా యాక్షన్ అంచనాలకు మించి సాగింది. మొత్తంగా 182 ఆటగాళ్లను కొనుగోలు చేసిన 10 ఫ్రాంచైజీలు ఇందుకు 639.15 కోట్లు ఖర్చు పెట్టాయి. ఇందులో 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అయితే గత సీజన్లో త్రుటిలో టైటిల్ని చేజార్చుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఈసారి వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. 7 విదేశీ ప్లేయర్లతో సహా 20 మంది నాణ్యమైన ప్లేయర్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ జట్టుని నిర్మించుకుంది. గత కొంతకాలంగా ఫ్రాంచైజీకి గొప్పగా సేవలందించిన భువనేశ్వర్ కుమార్, నటరాజుని సొంతం చేసుకోలేకపోయింది. కానీ వాళ్ళ స్థానంలో మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్ని ఎంపిక చేసింది. ఇక గత సీజన్లో ఫైనల్లోకి చేరడానికి ప్రధాన కారణం పవర్ఫుల్ బ్యాటింగ్ లైనప్. ఇదే మంత్రాన్ని మరోసారి కొనసాగించడానికి సిద్ధమైంది ఎస్ఆర్హెచ్. ఈ తరహాలోనే వేలంలో ప్లేయర్లను కొనుగోలు చేసింది. మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈసారి వేలంలో విధ్వంసక బ్యాటర్, వికెట్ కీపర్ అయిన ఇషాన్ కిషాన్ని సొంతం చేసుకుంది. గత సీజన్లో విఫలమైన హిట్టర్ అబ్దుల్ సమద్ స్థానంలో యువ ఫినిషర్ అభినవ్ మనోహర్ని దక్కించుకుంది. దీంతో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్తో పాటు ఇషాన్ కిషన్, అభినవ్లతో సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ అరివీర భయంకరంగా మారింది. వీళ్లతో పాటు సచిన్ బేబీ, అనికేత్ వర్మ కూడా తోడవడం ప్రత్యర్థి బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించేలా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ తయారైంది. గత సీజన్లో లోపాలతో పాటు అనుభవం ఉన్న స్పెషలిస్ట్ స్పిన్నర్ని సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి దక్కించుకుంది. వికెట్ల వేట కోసం లెగ్ స్పిన్నర్లపై ఎక్కువ దృష్టి సారించింది. రాహుల్ చాహర్, ఆడమ్ జంపాను తీసుకుంది. అంతేగాక ఐపీఎల్లో ఇప్పటి వరకు అరంగేటం చేయని నాణ్యమైన విదేశీ ప్లేయర్లు కమిందు మెండిస్, బ్రెడన్ క్రాస్, ఇషాన్ మలింగాను తక్కువ ధరకే సొంతం చేసుకొని బ్యాకప్ ప్లేయర్లతో జట్టు మరింత పటిష్టంగా తయారైంది. ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్, సచిన్ బేబీ ఆర్ అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, రాహుల్ చహర్, మొహమ్మద్ షమి, ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ ఆడమ్ జంపా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.